ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనందరి సుపరిచితుడు పచ్చి కామాంధుడు అయిన రాధా మనోహర్ దాస్ అలియాస్ డిచ్కీ బాబా మొన్న ఒక ఇంటర్వ్యూలో కొన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ, అందులో భాగంగా యుఎస్ఏలో ఒక చర్చ్ గురించి కూడా మాట్లాడాడు. అలా మాట్లాడుతూ యుఎస్ఏ అనగా అమెరికాలోనంట ఒక చర్చ్ ఉందంట, దాని ఎంట్రన్స్ గేటు స్త్రీ జననేంద్రియ ద్వారం లాగా ఉంటుంది అంటూ మాట్లాడుతూ పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్న వాడి వీడియో ఒక్కసారి చూడండి. వాడి చెంప చెల్లుమనిపించే కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అమెరికాలో చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్ డోర్ ఏంటి తెలుసా నీకు? ఇక ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం. అదే ఓ స్త్రీ 2 కాళ్ళు ఇలా చాప ఉంటుంది, మధ్యలోంచి వెళ్ళడం. యారా రాదా, నీ నోరు విప్పితే పచ్చి అబద్ధాలు తప్ప నీ బ్రతుక్కి ఒక్క నిజం కూడా రాదా? అయినా ఇలాంటి పచ్చి వెధవ ఇంటర్వ్యూలు చేస్తున్న ఛానల్స్కి ముందు బుద్ధి లేదు. ఎందుకంటే మెదడు మోకాల్లో ఉన్న వెధవతో మీరు ఇంటర్వ్యూలు చేస్తున్నారు కదా, అందుకు. అరే రాధా, పచ్చి అబద్ధాలు అన్నీ ఎలా నేర్చుకున్నావురా? నీ ఇస్కాన్ వాళ్ళు ఇలాగే మిమ్మల్ని పచ్చి అబద్ధాలతో తయారు చేసి సమాజంలోకి వదులుతారా ఏంటి? అరే సన్నాసి, నువ్వు ఇప్పుడు అన్నావే స్త్రీ మర్మాంగం కలిగిన చర్చ్ గేటు అని, అది ఎక్కడుందో దాని అడ్రస్ చెప్పలేదేరా? అయినా అది ఉంటేగా నువ్వు చెప్పడానికి. ఆరిన నేల మీద నువ్వు చెప్పిన చర్చ్ ఎక్కడా లేదు. ఇంతకీ విషయం ఏంటంటే, మనోడు పగలైతే బాబా, రాత్రి అయితే భోగి, తాగి తందనాలు ఆడుతూ సినిమాలు అమ్మాయిలు అంటూ తిరిగే వీడి బ్రతుకులో బాగా సినిమాలు చూడడం వీడికి అలవాటు. అందులో భాగంగా వీడు ఏదైతే చెప్పాడో అది ఒక సినిమాలో సీన్. అది ఇంతకు ఏ సినిమా అంటే 1998 డిసెంబర్ 25వ తారీఖున ప్యాచ్ యాడమ్స్ అనే సినిమా రిలీజ్ అయ్యింది. రాబిన్ విలియమ్స్ అన్న అతను ఆ సినిమాకి హీరో, షెడియక్ అన్న అతను ఆ సినిమా డైరెక్టర్. అది ఒక అమెరికన్ కామెడీ డ్రామా ఫిల్మ్. ఇంతకు ఆ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే, అందులో హీరో ఒక డాక్టర్. అతను వైద్యం చేసేటప్పుడు కొంచెం కొత్తదనంతో చేద్దాం అన్న ప్రక్రియలో పేషెంట్స్కి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్తో వైద్యం చేద్దాం అన్న థాట్స్తో అక్కడ ఉన్న గైనకాలజిస్ట్ అన్న డాక్టర్స్ అందరికీ ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేస్తాడు. అందులో భాగంగా గైనకాలజిస్ట్ అనగా పురుడు పోసేవారు కాబట్టి ఆ కన్వెన్షన్ హాల్ని స్త్రీ జననేంద్రియం ద్వారంగా నిర్మిద్దాం అన్న ఫన్నీ థాట్స్తో నిర్మించిన భవనమే అది. అది సినిమాలో ఒక సీన్. ఈ సినిమా డ్యూరేషన్ వచ్చేసి 1:55:17 అందులో సరిగ్గా ఈ సీను 54:30 నుండి ఈ సీన్ ప్లే అవుతుంది. ఒక్కసారి చూడండి. చూశారు కదండి, అది సినిమా వీక్షకులారా, అది సినిమాలో ఒక సీను. ఈ రాధా మనోహర్ అన్న సన్నాసిగాడు ఏం చెబితే అది నిజమని నమ్మే నిజమైన కొండగొర్రెలు అమాయక హైందువులే. కాబట్టి వాడి ఆటలు అలా సాగుతున్నాయి. పాపం వీడు ఇలా పొరపాటు పడడంలో తప్పు లేదులేండి. ఎందుకంటే వీడి గుళ్ళ మీద బూతు బొమ్మలు చూసి చూసి చర్చెస్ కూడా ఇలాగే ఉంటాయి అనుకుంటున్నాడు ఈ పచ్చి వెధవ, అడుక్కు తినే సన్నాసి. ఈ వెధవ ఎక్కడ కనబడినా తీసుకెళ్ళి కాస్త ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి. కనీసం అలా చేస్తే వాడి పిచ్చి తగ్గుతుంది, మీకు పుణ్యం వస్తుంది. మరొక వీడియోతో మరలా కలుద్దాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.